వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎకనామిక్స్లో 5th యూనిట్ డిస్ట్రిబ్యూషన్, ఈ 5th యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం నాన్న. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ నాన్న, గివ్ ఏ క్రిటికల్ అకౌంట్ ఆఫ్ మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఈ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి మార్జినల్ ప్రొడక్టివిటీ థియరం గురించి మనకి ఒక క్లుప్తమైనటువంటి వ్యాఖ్యను రాయమన్నాడు. సో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. 5th యూనిట్ నుంచి ఒక 10 నిమిషాలు మీ కాన్సన్ట్రేషన్ దీని మీద పెడితే ఈజీగా మీకు అర్థమయ్యేటట్లు, చాలా సులభంగా మీకు వచ్చేసేటట్లు చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ చూడండి అన్న, ఏంటి మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ అంటే, ద మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అటెంప్ట్స్ to provide a general explanation of how to the price or reward of each factor of production is determined. నానా, ప్రొడక్షన్ ఉత్పత్తి అనేది దానికి సంబంధమైన ప్రతి కారకం, ఈచ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్ట్ యొక్క ప్రతి కారకానికి సంబంధించిన ప్రైసు లేదా రివార్డ్ అనే దాన్ని ఏ విధంగా డిటర్మైన్ చేస్తాము అంటే ఏ విధంగా నిర్ణయిస్తామో తెలిపే ఒక జనరల్ ఎక్స్ప్లెనేషన్ని ప్రొవైడ్ చేసేటువంటి ప్రయత్నాన్నే మనం మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ అంటాం. సింపుల్గా ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి కారకం. అలా ఉత్పత్తికి సంబంధించిన ప్రతి కారకానికి, ఈచ్ ఫ్యాక్టర్ ప్రతి కారకానికి సంబంధించినటువంటి ప్రైస్, ధర లేదా రివార్డ్, ఆ ప్రైసు లేదా రివార్డ్ని హౌ టు డిటర్మైన్డ్ ఏ విధంగా నిర్ణయిస్తాము అంటే ప్రతి కారకం యొక్క ధర కానీ రివార్డ్ కానీ ఏ విధంగా నిర్ణయిస్తామో తెలిపేటువంటి ఒక జనరల్ ఎక్స్ప్లెనేషన్ని ప్రొవైడ్ చేసే అంటే కల్పించేటువంటి ప్రయత్నమే మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ. ఓకేనా? అర్థమైంది కదా నాన్న? నెక్స్ట్, అజంప్షన్ ఆఫ్ మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ. ఈ మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ యొక్క అజంప్షన్స్ ఏంటి? ఫస్ట్ వన్, ద మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్. ఇది కొన్ని రకాల అజంప్షన్స్ మీద బేస్ అయి ఉంటుంది. అవేంటో ఒకసారి చూద్దాం నాన్న. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి, ఇట్ అజ్యూమ్స్ దట్ ఆల్ యూనిట్స్ ఆఫ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ హోమోజీనియస్ అండ్ పర్ఫెక్ట్లీ సబ్స్టిట్యూటబుల్ ఫర్ వన్ ఎనిదర్. ఇక్కడ ఇది ఏంటి అజ్యూమ్ చేస్తుంది అంటే ఏంటి ఊహిస్తుందంటే ఈ సిద్ధాంతము, ఆల్ యూనిట్స్ ఆఫ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్టింగ్కి సంబంధించిన ఫ్యాక్టర్ యొక్క అన్ని యూనిట్స్ కూడా హోమోజీనియస్ సజాతీయంగా ఉంటాయి మరియు పెర్ఫెక్ట్లీ సబ్స్టిట్యూటబుల్ ఫర్ వన్ ఎనిదర్, ఒకదానికి ఇంకొకటి సబ్స్టిట్యూట్ చేసేటట్లుగా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఖచ్చితంగా అంటే ఒకదానికి బదులు ఇంకొకటి ఖచ్చితంగా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ వన్ నాన్న. సెకండ్, ఇట్ అజ్యూమ్స్ దట్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ ఇన్ జనరల్ ఆపరేటివ్. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్, ఈ వేరియబుల్ ప్రపోర్షన్స్కి సంబంధించిన లా ఏదైతే ఉందో అది జనరల్ ఆపరేటివ్లో ఉంటుంది అనేదాన్ని ఈ సిద్ధాంతం ఊహిస్తుంది. ఇది సెకండ్ వన్. ఇక థర్డ్ వన్ ఏంటంటే, ఇట్ అజ్యూమ్స్ దట్ ద ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ రేషనల్. మొత్తము పారిశ్రామికవేత్తలు అందరూ కూడా రేషనల్గా ఉంటారు. అండ్ దే ఆల్వేస్ ట్రై టు మ్యాక్సిమైజ్ దేర్ ప్రాఫిట్స్. వాళ్ళు ఎల్లప్పుడూ దేనికి ప్రయత్నిస్తారంటే వాళ్ళ యొక్క లాభాలని, ప్రాఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు, అంటే వాళ్ళ లాభాలని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని ఈ సిద్ధాంతం చెప్తుంది. ఇంకా దిస్ థియరీ, ఈ సిద్ధాంతం అనేది బేస్డ్ అపాన్ ద అజంప్షన్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఒక ఖచ్చితమైన పోటీకి సంబంధించిన అజంప్షన్ మీద ఈ సిద్ధాంతం అనేది బేస్ అయి ఉంది. ఇది ఫోర్త్ వన్. ఇక లాస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే, ఇట్ అజ్యూమ్స్ దట్ ఆల్టర్నేట్ యూజెస్ ఆఫ్ ఫ్యాక్టర్ యూనిట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఎకానమీ. ఆర్థిక వ్యవస్థలో ఒక ఫ్యాక్టర్కి సంబంధించిన ఆల్టర్నేట్ యూజెస్ అంటే వివిధ రకాల ప్రత్యామ్నాయ ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆల్టర్నేట్ యూజెస్ అనేవి ఎకానమీలో అవైలబుల్గా ఉన్నాయి.
అందుబాటులో ఉన్నాయి. ఓకేనా, ఇవి నాన్న ఈ మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ యొక్క అజంప్షన్స్. ఇంకా ముఖ్యమైనటువంటి పాయింట్లు ఒక 2 ఉన్నాయి. అవి ఏంటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్. ఈ ప్రొడక్షన్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా విభజించబడేవి, పర్ఫెక్ట్లీ డివిజిబుల్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆల్ ప్రొడక్టివ్ రిసోర్సెస్ ఆర్ ఫుల్లీ ఎంప్లాయిడ్. అన్ని ప్రొడక్టివ్ రిసోర్సెస్ కూడా ఫుల్లీ ఎంప్లాయిడ్, మొత్తము ఉత్పాదకతను కలిగి ఉన్నాయి. ఓకేనా, ఇవి నా అజంప్షన్స్. ఇక ఫ్యాక్టర్ ప్రైస్ డిటర్మినేషన్. ఈ ఫ్యాక్టర్ ప్రైస్ని ఏ విధంగా నిర్ణయిస్తాం ఒకసారి చూద్దాం. ద మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన ఈ మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఏదైతే ఉందో స్టేట్స్ దట్ ఏం చెప్తుందంటే, ఇన్ ఏ ఫ్రీలీ కాంపిటేటివ్ మార్కెట్, ఒక స్వేచ్ఛాయుతమైన పోటీతో కూడినటువంటి మార్కెట్లో ఇన్ ద లాంగ్ రన్, దీర్ఘకాలంలో అంటే కొంచెం ఎక్కువ సమయంలో ప్రైస్ పెయిడ్ టు ద ఫ్యాక్టర్ యూనిట్స్కి చెల్లించేటువంటి ప్రైస్ అనేది విల్ బీ ఈక్వల్ టు ద యావరేజ్ అండ్ మార్జినల్ ప్రొడక్ట్స్ ఆఫ్ దట్ ఫ్యాక్టర్. ఆ ఫ్యాక్టర్ యొక్క యావరేజ్ ప్రోడక్ట్కి మరియు మార్జినల్ ప్రోడక్ట్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఒక ఫ్యాక్టరీ యొక్క ప్రైస్ అనేది ఆ ఫ్యాక్టరీ యొక్క యావరేజ్ ప్రోడక్ట్ లేదా మార్జినల్ ప్రోడక్ట్కి ఈక్వల్గా ఉంటుంది. ఎప్పుడు? ఫ్రీలీ కాంపిటేటివ్ మార్కెట్లో. లాంగ్ రన్లో టైం అంతా లాంగ్ రన్లో ఒక ఫ్యాక్టరీ యొక్క ప్రైస్ పెయిడ్ అనేది ఆ ఫ్యాక్టరీ యొక్క యావరేజ్ ప్రోడక్ట్ మరియు మార్జినల్ ప్రోడక్ట్లకి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా. దిస్ ఈజ్ ఇల్లుస్ట్రేటెడ్ ఇన్ ద బిలో డయాగ్రామ్. ఇది ఈ కింది డయాగ్రామ్లో సూచించబడింది. ఇదిగోండి, ఇది ఈ డయాగ్రామ్. ఓకేనా. డయాగ్రామ్ చాలా ఈజీ, మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఫ్యాక్టరీ యూనిట్స్ రాసాం, ఇక్కడ ఫ్యాక్టరీ కాస్ట్ లేదా రెవెన్యూ ప్రోడక్ట్ అనేది వై యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ కడితే గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. ఈ డయాగ్రామ్ కంపల్సరీగా వేయాలమ్మా. ఇక ఇందులో చివరగా కన్క్లూజన్ మాట్లాడుకుంటే, ఇన్ కన్క్లూజన్ ఇట్ కెన్ బి స్టేటెడ్ దట్ ద మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఈజ్ నాట్ ఏ కంప్లీట్ థియరీ. ఈ మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ అనేది ఒక సంపూర్ణమైనటువంటి సిద్ధాంతం అయితే కాదు, కంప్లీట్ థియరీ అయితే కాదు. ఇట్ టేక్స్ నో అకౌంట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద సప్లై ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సప్లై అనేది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అయితే జరగదు. యాజ్ ప్రూఫ్, దీనికి మనము ఒక రకమైనటువంటి ఉద్దేశ్యాన్ని, ఇదే విషయాన్ని ఒక ప్రొఫెసర్ గారు కూడా చెప్పారు. యాజ్ ప్రొఫెసర్ శామ్యూల్సన్ చెప్పిన విధంగా ఇట్ ఈజ్ అంటే మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ అని. ఇట్ ఈజ్ సింప్లీ ఏ థియరీ. ఇది ఒక సరళమైనటువంటి సిద్ధాంతం ఆఫ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ డిమాండ్ ఫర్ ప్రొడక్టివ్ సర్వీసెస్ బై ద ఫిర్మ్. ఒక సంస్థ చేత ప్రొడక్టివ్ సర్వీస్ కొరకు ఒక ఆస్పెక్ట్ కలిగినటువంటి డిమాండ్కి సంబంధించిన ఒక ఆస్పెక్ట్ యొక్క సరళమైన సిద్ధాంతమే మార్జినల్ ప్రొడక్టివ్ థియరీ. ఇది ఎవరు చెప్పారు? శామ్యూల్సన్ చెప్పాడు. శామ్యూల్సన్ ఏం చెప్పాడంటే, ఇట్ ఈజ్ ఏ సింప్లీ ఏ థియరీ. ఇది ఒక సరళమైనటువంటి సిద్ధాంతం. దేనికి సంబంధించి అంటే ఆఫ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ డిమాండ్ ఫర్ ప్రొడక్టివ్ పర్పస్. ఈ ప్రొడక్టివ్కి సంబంధించి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ యొక్క ఒక ఆస్పెక్ట్కి సంబంధించింది మాత్రమే. దీన్ని ఒక సంస్థ అది అందించే సర్వీసుల్లో డిమాండ్కి సంబంధించి ఒకే ఒక ఆస్పెక్ట్ని సూచించే ఒక సరళమైన సిద్ధాంతమే మార్జినల్ ప్రొడక్టివ్ థియరీ అని శామ్యూల్సన్ చెప్పాడు. సో అందుకే దీని కన్క్లూజన్లో మనం ఏం చెప్పామంటే, ఇది ఒక కంప్లీట్ సిద్ధాంతం అయితే కాదు, ఇది కేవలం ఏదో ఒకే ఆస్పెక్ట్ మీద మాత్రమే బేస్ అయి ఉంటుంది అని మాట్లాడుకున్నాం. ఓకేనా. ఇది నా మార్జినల్ ప్రొడక్టివ్ థియరీ. ఓకేనా. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చిన్నదిగానే ఉంటుంది ఆన్సర్. 1-2 సార్లు వినండి, ఒక్కసారి పీడిఎఫ్ తీసి చదివితే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా నాన్న. మరి ఇందులో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నాన్న. క్వశ్చన్ ఏంటి ఒకసారి చదవండి.
ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ థియరీస్ ఆఫ్ వేజెస్. వేతనాలకు సంబంధించి ఉన్నటువంటి వివిధ సిద్ధాంతాలను వివరించమని చెప్పాడు. వివిధ సిద్ధాంతాలను వివరించమని చెప్పాడు. అవి ఏంటో ఒకసారి చూద్దాం నాన్న. ఇందులో ముఖ్యంగా ద సబ్సిస్టెన్స్ థియరీ ఆఫ్ వేజెస్, మొదటి సిద్ధాంతము ద సబ్సిస్టెన్స్ థియరీ నాన్న. ఇది ఏం చెప్తుందంటే వాజ్ ఫస్ట్ స్టేటెడ్ బై ఫ్రెంచ్ ఎకనామిస్ట్స్ ఆఫ్ 19th century. 19వ శతాబ్దంలో ఫ్రెంచ్ ఆర్థికవేత్తలు ఈ సబ్సిస్టెన్స్ థియరీని ఏమని పిలిచారంటే ఫిజియోక్రాట్స్ అని పిలిచారు. ఏమని పిలిచారు నాన్న? ఫిజియోక్రాట్స్ అని పిలిచారు. అయితే దీన్ని లస్సేల్, ఏ జర్మన్ ఎకనామిస్ట్, లస్సేల్ అనేటువంటి ఒక జర్మన్ ఆర్థికవేత్త డెవలప్డ్ ద థియరీ ఫర్దర్. ఈ సిద్ధాంతాన్ని ఫర్దర్గా అంటే తర్వాత కాలంలో డెవలప్ చేశాడు. అసలు మొత్తము ఈ సబ్సిస్టెన్స్ థియరీని 19వ శతాబ్దంలో ఫ్రెంచ్ ఎకనామిస్టులు ఏమని పిలిచారంటే ఫిజియోక్రాట్స్ అని పిలిచారు. ఆ 19వ శతాబ్దం తర్వాత లస్సేల్ అనేటువంటి జర్మనీ శాస్త్రవేత్త, అదే జర్మనీ ఎకనామిస్టు ఈ సిద్ధాంతాన్ని ఫర్దర్గా డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. ఓకేనా? అకార్డింగ్ టు దిస్ థియరీ, ఈ సిద్ధాంతం ప్రకారం వేజెస్ విల్ బి ఈక్వల్ టు ద సబ్సిస్టెన్స్ లెవెల్ ఆఫ్ ద వర్కర్. వేతనాలు అనేవి వర్కర్, కూలీ అయినటువంటి లేదా శ్రామికుడి యొక్క సబ్సిస్టెన్స్ లెవెల్, జీవనాధార స్థాయికి సమానంగా ఉండాలి. ఏ సిద్ధాంతం ప్రకారం? ఈ సబ్సిస్టెన్స్ థియరీ ప్రకారం వేతనాలు, మనం ఒక వర్కర్కి ఇచ్చేటువంటి వేతనం ఏదైతే ఉందో అది ఆ వర్కర్ యొక్క సబ్సిస్టెన్స్ లెవెల్కి, జీవనాధార స్థాయికి సమానంగా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. విల్ బి ఈక్వల్. ఓకేనా? సబ్సిస్టెన్స్ లెవెల్ ఈజ్ ద మినిమం అమౌంట్ ఆఫ్ నెసెసరీస్ ఆఫ్ లైక్ ఫుడ్ అండ్ క్లాతింగ్ విచ్ ద లేబర్ షుడ్ బి హ్యావ్ ద టు సపోర్ట్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ ఫ్యామిలీ. ఒక శ్రామికుడు తనకు మరియు తన కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి అనుగుణంగా ఈ సబ్సిస్టెన్స్ లెవెల్ అనేది దానికి అనువైనటువంటి ఒక మినిమం అమౌంట్ని సూచిస్తుంది. తన అవసరాలు ఏముంటాయి? దుస్తులు, ఫుడ్, లేదంటే చిన్న ఉండడానికి ఏదో ఒక ఇల్లు, ఇలాంటి కొన్ని ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి ఒక వర్కర్ యొక్క వేతనం అనేది, వేజెస్ అనేది సబ్సిస్టెన్స్ లెవెల్, అతని జీవనాధార స్థాయి ఏదైతే ఉందో ఆ జీవనాధార స్థాయికి సంబంధించిన ఒక మినిమం అమౌంట్ని ఇవ్వగలగాలి. సో చూడండి, ఇక్కడ రెండు పాయింట్స్ మాట్లాడాం. అకార్డింగ్ టు దిస్ థియరీ, ఈ సిద్ధాంతం ప్రకారం వేజెస్ విల్ బి ఈక్వల్ టు సబ్సిస్టెన్స్ లెవెల్ ఆఫ్ ద వర్కర్. వర్కర్ యొక్క సబ్సిస్టెన్స్ లెవెల్కి సమానంగా ఉండాలి. ఈ సబ్సిస్టెన్స్ లెవెల్కి సంబంధించి మినిమం అమౌంట్ ఆఫ్ ద నెసెసరీస్, అతని యొక్క అవసరాలకు తీరేటువంటి కనీస మొత్తమైన అతనికి చేకూర్చాలి. అవసరాలు ఏముంటాయి? అతనికి, అతని ఫ్యామిలీకి సంబంధించిన ఆహారము, వాళ్ళకి సంబంధించిన కొన్ని దుస్తులు, అదేవిధంగా వైద్యానికి సంబంధించి కొంత డబ్బులు అందుబాటులో ఉండేటువంటి ఒక కనీస అమౌంట్, మినిమం అమౌంట్ని సబ్సిస్టెన్స్ లెవెల్గా చెప్పుకుంటాం. ఇక వేజెస్ కెనాట్ బి పర్మనెంట్లీ అబోవ్ ద సబ్సిస్టెన్స్ లెవెల్. ఎప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చే వేతనాలు అనేవి సబ్సిస్టెన్స్ లెవెల్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. అదేవిధంగా బిలో ద సబ్సిస్టెన్స్ లెవెల్ కన్నా తక్కువగా కూడా ఇవ్వకూడదు. వాళ్ళ జీవనాధార స్థాయికి మించి ఎక్కువ జీతాలు ఇవ్వకూడదు, జీవనాధార స్థాయికి కన్నా తక్కువ వేతనాలు ఇవ్వకూడదు. జీవనాధార స్థాయికి సమానంగా వేతనాలు ఇవ్వాలి. ఒకవేళ ఇఫ్ వేజెస్ ఆర్ అబోవ్ ద సబ్సిస్టెన్స్ లెవెల్ కన్నా, వారి జీవనాధార స్థాయి కన్నా ఎక్కువ వేతనాలు ఇచ్చినట్లయితే లేబర్ క్లాస్ విల్ ఫీల్ దట్ దే కెన్ మెయింటైన్ ఏ లార్జర్ ఫ్యామిలీ. అప్పుడు శ్రామిక వర్గం, ఈ యొక్క లేబర్ క్లాస్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక లార్జర్ ఫ్యామిలీని, ఒక పెద్ద కుటుంబాన్ని, అంటే కుటుంబాన్ని పెద్దగా నడిపించగలము అనేటువంటి ఫీలింగ్లోకి వెళ్తారు. సో బర్త్ రేట్ విల్ ఇంక్రీజ్. దాని వలన మనం కాడ బోల్డ్ సంపద ఉంది, ఎంతమంది పిల్లలైనా కనొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇక యుద్ధం మొదలెడతారు. సో దీనివల్ల బర్త్ రేట్ పెరిగిపోతుంది. దేశంలో బర్త్ రేట్ పెరిగిపోతే పాపులేషన్ పెరుగుతుంది, కాబట్టి కొన్ని రకాల ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి అనేది ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. ఓకేనా? మరి ఈ సిద్ధాంతానికి సంబంధించి క్రిటిసిజం, ఈ సిద్ధాంతాన్ని ఏ విధంగా విమర్శించారు ఒకసారి చూసినట్లయితే, దిస్ థియరీ హ్యాస్ బీన్
వెహిమెంట్లీ క్రిటిసైజ్, చాలా తీవ్రంగా ఈ సిద్ధాంతం విమర్శించబడింది. ఎందుకు అంటే దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ వేజెస్ అండ్ బర్త్ రేట్ ఇన్ ద వర్కింగ్ క్లాస్. ఈ శ్రామిక వర్గాల్లో బర్త్ రేటుకి అంటే జననాల రేటుకి మరియు వాళ్ళకు వచ్చే వేతనాలకి ఎలాంటి సంబంధం లేదు. డబ్బులు కొంచెం కూలి ఎక్కువ పెరిగింది కదా అని పిల్లలకు అనేరు. సో పిల్లల కన్నానికి వాళ్ళకి ఇచ్చే వేతనాలకి ఎలాంటి సంబంధం లేదు. ఇట్ ఈస్ రాంగ్ టు స్టేట్ దట్ బర్త్ రేట్స్ విల్ ఇంక్రీజ్ ఇఫ్ వేజెస్ ఆర్ హయ్యర్ దాన్ సబ్సిస్టెన్స్ లెవెల్ ఆర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ దెన్ ద బర్త్ రేట్ విల్ ఫాల్ ఇఫ్ వేజెస్ ఆర్ లో. ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది? సబ్సిస్టెన్స్ లెవెల్ కన్నా వేజెస్ ఎక్కువ ఉంటే బర్త్ రేట్ పెరిగిపోతుంది, సబ్సిస్టెన్స్ లెవెల్ కంటే తక్కువ ఉంటే బర్త్ రేట్ తగ్గిపోతుందని చెప్తుంది. అది అబ్సల్యూట్లీ రాంగ్, ఖచ్చితంగా అది తప్పు. సబ్సిస్టెన్స్ లెవెల్ కంటే వేతనాలు ఎక్కువ ఇచ్చేయడం వల్ల పిల్లల్ని ఎక్కువ మందిని కనేరు. అదేవిధంగా సబ్సిస్టెన్స్ లెవెల్ కన్నా తక్కువ జీతాలు ఉన్నాయని అస్సలు పిల్లలు కనకుండా మాత్రం ఉండరు. కాబట్టి చిల్డ్రన్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ ఆన్ మానిటరీ కాన్సిడరేషన్. పిల్లలు అనేవారు ద్రవ్యపరమైనటువంటి కొలత కాదు. అంటే డబ్బులు వస్తేనే పిల్లలకు అంటాం, డబ్బులు లేకపోతే పిల్లల కనం అనేది లేదు. శ్రామికులైనా ఉన్నత వర్గాల వారైనా వాళ్ళకంటూ పిల్లలు కలగాలి అనుకొని పిల్లలు కంటారే తప్పించి వాళ్ళ జీతాలు ఎక్కువ ఉన్నాయని ఎక్కువ మంది పిల్లల కన్నాం, అస్సలు డబ్బులు ఏమీ లేవని పిల్లల కనకుండా మానేసుకోవడం అంటూ ఉండదు. కాబట్టి జీతాలు ఎక్కువగా ఉంటే పిల్లల బర్త్ రేట్ పెరుగుతుంది, జీతాలు తక్కువ ఉంటే బర్త్ రేట్ తగ్గిపోతుంది అనేది ఖచ్చితంగా రాంగ్ స్టేట్మెంట్ అని ఈ సిద్ధాంతాన్ని విమర్శించడం జరిగింది నాన్న. ఓకేనా? మరి ఇందులో ఇంకొక సిద్ధాంతం, అది ద వేజెస్ ఫండ్ థియరీ. ఇంకో సిద్ధాంతం ఏంటన్నా? ద వేజెస్ ఫండ్ థియరీ. ఈ సిద్ధాంతం అనేది వాజ్ డెవలప్డ్ బై జాన్ స్టూవర్ట్ మిల్. ఈ వేజెస్ ఫండ్ థియరీ సిద్ధాంతాన్ని జాన్ స్టూవర్ట్ మిల్ అనేటువంటి ఎకనామిస్టు డెవలప్ చేశాడు నాన్న. అకార్డింగ్ టు దిస్ థియరీ, ఈ సిద్ధాంతం ప్రకారం ఎవ్రీ ఎంప్లాయర్ సెట్స్ ఎ పార్ట్ సర్టైన్ పోర్షన్ ఆఫ్ హిజ్ క్యాపిటల్ ఫర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ ఇన్ అడ్వాన్స్. ప్రతి ఎంప్లాయ్ కూడా అంటే ప్రతి యజమాని కూడా తన క్యాపిటల్ నుంచి సర్టైన్ పోర్షన్ ఆఫ్ హిజ్ క్యాపిటల్, అతని యొక్క మూలధనంలో కొంత భాగాన్ని ఫర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ ఇన్ అడ్వాన్స్, ముందుగానే వర్కర్స్కి జీతాలు ఇవ్వడం కొరకు అతని క్యాపిటల్లో కొంత సర్టైన్ పోర్షన్ని తీసుకొని పెట్టుకుంటాడు. అంటే ముందుగానే జీతాలు ఇవ్వడం కోసం కొంత అమౌంట్ని తీసి పెట్టుకుంటాడు ఈ సిద్ధాంతం ప్రకారం. ఓకేనా? బికాజ్ ఎందుకంటే లేబర్ విల్ నాట్ వెయిట్ అంటిల్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ సోల్డ్. లేబర్ అనేవాళ్ళు పనిచేసే శ్రామికులు గూడ్స్ ఉత్పత్తి అయ్యి అవి అమ్మి యజమానికి డబ్బులు వచ్చేంత వరకు వెయిట్ చేయరు. ఏ రోజు డబ్బులు వాళ్ళకి ఇస్తే కానీ వాళ్ళ జీవనాధారం గడవదు. కాబట్టి ముందుగానే ఎంప్లాయర్ అనేవాడు అంటే యజమాని అనేవాడు ఈ లేబర్కి అంటే కూలీలకి లేదా శ్రామిక వర్గాల వారికి అమౌంట్ని చెల్లించడం కొరకు, ముందుగానే పేమెంట్ చెల్లించడం కొరకు అతని యొక్క క్యాపిటల్లో కొంత అమౌంట్ని, ఒక సర్టైన్ పోర్షన్ని అడ్వాన్స్గా ముందే తీసి పెట్టుకోవడం ఎందుకు? లేబర్కి ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇవ్వాలి. అంతేగాని ఈరోజు నువ్వు విత్తనాలు వేసావు కదా అనుకొని ఎప్పుడో 6 నెలల తర్వాత పంట వచ్చిన తర్వాత రండి ఇస్తానంటే వాళ్ళ జీవితాలు గడవు. అందుకోసమే ప్రతి యజమాని కూడా ముందుగానే కూలీల కోసం అంటే శ్రామికులకి పేమెంట్ ఇవ్వడం కోసం ముందుగానే కొంత ధనాన్ని అడ్వాన్స్గా తీసి పెట్టుకుంటాడు. సో ద అమౌంట్ దట్ సెట్ అపార్ట్ బి ఈచ్ ఎంప్లాయర్ ఫర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ ఇన్ అడ్వాన్స్. అయితే ఈ అమౌంట్ పక్కకు తీసుకున్నటువంటి అమౌంట్ దేనికి ఉపయోగిస్తారంటే ఆ శ్రామికులకి ఏ రోజు వేతనాలు ఆ రోజు ఇవ్వడం కొరకు ముందుగానే తీసి పెట్టుకుంటారు. ఈజ్ ద వేజ్ ఫండ్ అవైలబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ వేజెస్. ఈ ఫండ్ అనేది జీతాలు ఇవ్వడం కొరకు, వేజెస్ అంటే జీతాలు లేదా వేతనాలు అంటాం. ఈ వేతనాలు ఇవ్వడం కొరకు ముందుగానే తీసి పెట్టుకోబడుతుంది. అయితే మనం వేతనాన్ని ఎలా కొలుస్తామంటే వేజెస్ ఈజ్ ఈక్వల్ టు వేజ్ ఫండ్ బై నెంబర్ ఆఫ్ వర్కర్స్. ఎంత తీసి పెట్టుకున్నాం, ఎంతమంది కూలీలు వచ్చారు. మన దగ్గర 1000 రూపాయలు ఉంది, 4 కూలీలు వచ్చారు, 1000/4 250. అప్పుడు వేతనం ఎంత అవుతుంది? 250 అవుతుంది. అదే 1000 రూపాయలు ఉంది, 5 వచ్చారు, 1000/5 అప్పుడు జీతం ఎంత అవుతుంది? 200 అవుతుంది. సో వేజెస్ ఈజ్ ఈక్వల్ వేజ్ ఫండ్ బై నెంబర్ ఆఫ్ వర్కర్స్. ఓకేనా? ఇది వేతనాన్ని కొలిసేటువంటి పద్ధతి. ఇంకా అకార్డింగ్ టు దిస్ థియరీ, ఈ సిద్ధాంతం ప్రకారం సిన్స్ ద వేజ్ ఫండ్ ఈజ్ ఫిక్స్డ్ అమౌంట్, ఒకవేళ వేజ్ ఫండ్ అనేది ఫిక్స్డ్గా ఉంటే అంటే జీతం నేను
10 మంది వచ్చినా 20 మంది వచ్చినా 1000 రూపాయలే ఇస్తాను అనుకుని ఫిక్స్ చేసి ఉంచామనుకోండి, ట్రేడ్ యూనియన్స్ కెనాట్ రైజ్ వేజెస్ అన్లెస్ ద లేబర్ రిడ్యూస్ దేర్ సప్లై. లేబర్ అనేవాళ్ళు వారి సప్లైని తగ్గించకపోతే, రిడ్యూస్ దేర్ సప్లైని తగ్గించకపోతే వాళ్ళ యొక్క ట్రేడ్ యూనియన్స్ అనేవారు వేతనాలను పెంచలేరు. అంటే మీకు అర్థమయ్యేటట్లు 1000 రూపాయలు నా దగ్గర ఫిక్స్డ్ అమౌంట్ ఉంది, నలుగురు వచ్చి పనిచేసి వెళ్ళారనుకోండి మనిషికి 250 రూపాయలు వస్తుంది. అలా కాకుండా 5గురు వచ్చారనుకోండి మనిషికి 200 వస్తుంది. మీరు ఎక్కువ మంది వచ్చి మా కూలీ ఎక్కువ కావాలి అంటే నా ఫిక్స్డ్ అమౌంట్ 1000 రూపాయల్లో నేను మీకు ఎక్కువ ఎలాగ ఇవ్వగలను? అదే ఇద్దరు వచ్చి చేశారనుకోండి, ఉదాహరణకి ఇద్దరు వచ్చి చేస్తే 500 ఇస్తాను, 5గురు వస్తే 200. ఇదేంటి 200 ఇచ్చారు నిన్న, ఈ రోజు 500 ఇచ్చారంటే నిన్న 5గురు వచ్చారు 200 ఇచ్చా, ఈరోజు ఇద్దరే వచ్చి అదే పనిని చేశారు 500 వచ్చింది. సో లేబర్స్ రిడ్యూస్ దేర్ సప్లై. లేబర్ అనేవారు వాళ్ళ సప్లైని తగ్గించుకోకపోతే ట్రేడ్ యూనియన్ అనేది వాళ్ళ యొక్క వేతనాలను పెంచలేదు. సో వేతనం పెరగాలి. ఎప్పుడైతే ఇక్కడ వేజ్ ఫండ్ అనేది ఫిక్స్డ్గా ఉందో అప్పుడు లేబర్ తగ్గితేనే వేతనం అనేది ఎక్కువ వస్తుంది. లేబర్ పెరిగారనుకో వేతనం తగ్గిపోద్ది. ఓకేనా, ఇది అర్థమైంది కదా. అయితే ఈ సిద్ధాంతం యొక్క క్రిటిసిజం, విమర్శ ఏంటి? వేజ్ ఫండ్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ అమౌంట్. వేజ్ ఫండ్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్ అమౌంట్ కాదు. అంటే మీరు ఎంతమంది వచ్చినా నేను 1000 ఇస్తానంటే కుదరదు. ఓకేనా. నెక్స్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ వేజెస్ ఫండ్ ఈజ్ వాగ్యూ అండ్ ఇమేజినరీ. ఈ వేజ్ ఫండ్ సిద్ధాంతము లేదా ఈ వేజ్ ఫండ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది వాగ్యూ అండ్ ఇమేజినరీ, అస్పష్టంగా ఊహాత్మకంగా ఉంటుంది. ఎలా ఉంటుంది నాన్న? అస్పష్టంగా ఊహాత్మకంగా ఉంటుంది. మరియు డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆన్ విచ్ ఇట్ ఈజ్ క్రియేటెడ్. ఇది ఏ విధంగా క్రియేట్ చేయబడిందో, ఈ వేజ్ ఫండ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయబడిందో ఆ ప్రిన్సిపల్ని మనం వివరించలేం. ఇంకా చూసుకున్నట్లయితే వేజ్ ఫండ్ డిపెండ్స్ ఆన్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్. వేజ్ ఫండ్ అనేది లేబర్ యొక్క ప్రొడక్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా. ఇది నాన్న మనకు ఉన్నటువంటి డిఫరెంట్ థియరీస్. ఓకేనా. ఈ 2 క్వశ్చన్లు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ల కోసం. ఓకేనా. మరి ఇందులో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ ఇది నాన్న, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ ఈ క్వశ్చన్. ఓకేనా. సో క్వశ్చన్ ఏంటి ఒకసారి జాగ్రత్తగా చూడండి నాన్న. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ థియరీస్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్కి ఉన్నటువంటి వివిధ రకాల సిద్ధాంతాలను వివరించమన్నాడు. ఇక్కడ 4 రకాల థియరీస్ మనకు ఉంటాయి నాన్న. ఈ 4ట్లో ఏవైనా 2 మనకు షార్ట్ ఆన్సర్కి ఇవ్వడానికి అవకాశం ఉంది. లేదు కొన్నిసార్లు ఈ 4 ఇంట్రెస్ట్ థియరీస్కి సంబంధించి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయినా వాడు అడుగుతాడు నాన్న. ఓకేనా. సో ఫస్ట్ థియరీ ఏంటో చూడండి, ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రొడక్టివిటీ థియరీ ఇది ఏంటో ఒకసారి చూద్దాం నాన్న. దిస్ థియరీ వాజ్ ఇనిషియలీ డెవలప్డ్ బై బోమ్ బావర్క్. ఈ సిద్ధాంతాన్ని ప్రాథమికంగా మొదటిసారి డెవలప్ చేసింది ఎవరంటే బోమ్ బావర్క్ అనేటువంటి ఎకనామిస్టు డెవలప్ చేశాడు నాన్న. ఎప్పుడంటే ఇన్ 1884 1884 సంవత్సరంలో డెవలప్ చేశాడు. లేటర్ తరువాత ద మోడర్న్ ఎకనామిస్ట్ ఆధునిక ఆర్థికవేత్త హ్యాస్ స్లాబరేటెడ్ దిస్ థియరీ. ఈ సిద్ధాంతాన్ని తర్వాత ఈయన నిర్వహించాడు. ఎవరు? మోడర్న్ ఎకనామిస్ట్. యాక్చువల్లీ మొదట డెవలప్ చేసింది ఎవరు? బామ్ బావర్క్. అకార్డింగ్ టు దిస్ థియరీ, ఈ సిద్ధాంతం ప్రకారం ఇంట్రెస్ట్ అరైజెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ క్యాపిటల్. ప్రొడక్టివిటీ ఆఫ్ క్యాపిటల్ అంటే మూలధనం ఉత్పాదక మీద ఇంట్రెస్ట్ అనేది అరైజ్ అవుతూ ఉంటుంది ఈ సిద్ధాంతం ప్రకారం. ఓకేనా నాన్న. నెక్స్ట్, క్యాపిటల్ యాడ్స్ ఇన్కమ్ ఆఫ్ దోస్ హూ యూజ్ ఇట్. ఎవరైతే ఈ క్యాపిటల్ని ఉపయోగిస్తూ ఉంటారో వారికి క్యాపిటల్ అనేది అదనంగా ఇన్కమ్ని యాడ్ చేస్తుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ ద రీజన్ వై క్యాపిటల్ ఈజ్ డిమాండ్ బై ద ఎంటర్ప్రీనర్స్. పారిశ్రామికవేత్తలు చేత క్యాపిటల్ అనేది ఎందుకు డిమాండ్ చేయబడుతుందో దానికి ప్రధాన కారణం ఇదే. క్యాపిటల్ అనేది ఇన్కమ్ని యాడ్ చేస్తుంది. అంతే కదండి. మనం ఒక 50,000 పెట్టి వ్యాపారం చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఎంతో కొంత లాభం వస్తుందనే కదా. సో అదేవిధంగా క్యాపిటల్ యొక్క డిమాండ్కి పారిశ్రామికవేత్తలు క్యాపిటల్ డిమాండ్కి గల కారణం ఏంటంటే ఇదే. బట్ ద యూజ్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ సబ్జెక్ట్ టు ద లా ఆఫ్ డైమెన్షనింగ్ రేట్స్.
ఈ క్యాపిటల్ ఉపయోగం అనేది డైమెన్షింగ్ రిటర్న్స్కి లోబడి ఉంటుంది. ఓకేనా, ఇది నాన్న ప్రొడక్టివిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ థియరీ. ఓకేనా, ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక ఇందులో ఉన్నటువంటి రెండో సిద్ధాంతం నాన్న ఏంటంటే అబ్స్టినెన్స్ ఆర్ వెయిటింగ్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. అబ్స్టినెన్స్ ఆర్ వెయిటింగ్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇదేంటో ఒకసారి చూద్దాం నాన్న. దిస్ థియరీ వాజ్ డెవలప్డ్ బై మస్సూ విలియమ్స్ సీనియర్. మస్సూ విలియమ్స్ సీనియర్ అనేటువంటి ఎకనామిస్ట్ సిద్ధాంతాన్ని మనకి డెవలప్ చేసినట్లు ఉంది నాన్న. సో ఓకేనా, ఈ సిద్ధాంతాన్ని డెవలప్ చేసింది మస్సూ విలియం సీనియర్. ద ప్రొడక్టివిటీ థియరీ, ఈ ప్రొడక్టివిటీ థియరీ అనేది ఇంతకుముందు మనం నేర్చుకున్న ప్రొడక్టివిటీ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్స్ వై క్యాపిటల్ ఈజ్ డిమాండెడ్. క్యాపిటల్ మాత్రమే ఎందుకు డిమాండ్ చేయబడుతుందో మాత్రమే ఆ ముందు చెప్పుకున్న సిద్ధాంతం వివరించింది. బట్ ఇగ్నోర్స్ ద సప్లై సైడ్, సప్లై విషయాన్ని ఇగ్నోర్ చేసింది ఆ సిద్ధాంతం ప్రొడక్టివిటీ థియరీ. ద అబ్సిస్టివెన్స్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ద సప్లై సైడ్ ఆఫ్ క్యాపిటల్. ఈ సిద్ధాంతము సప్లై సైడ్ వైపు, అంటే డిమాండ్ సప్లై రెండూ కూడా ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. అందులో డిమాండ్ గురించి మాత్రమే ప్రొడక్టివ్ థియరీ వివరించింది, సప్లైని వదిలేసింది. ఆ సప్లైని వివరించిందే ఈ వెయిటింగ్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా, నెక్స్ట్ అకార్డింగ్ టు సీనియర్, ఈ మస్సూ విలియం సీనియర్ ప్రకారం ద సప్లై ఆఫ్ క్యాపిటల్ డిపెండ్స్ ఆన్ ద విల్లింగ్నెస్ ఆఫ్ కన్జ్యూమర్స్ యొక్క విల్లింగ్నెస్ మీద ఈ సప్లై అనేది ఆధారపడి ఉంటుంది, డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ టు అబ్టైన్ ఫ్రమ్ కన్సంప్షన్ ఇన్ ఆర్డర్ దట్ రిసోర్సెస్ మైట్ బి ఫ్రీ టు ప్రొడ్యూస్ క్యాపిటల్ గూడ్స్. క్యాపిటల్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడంలో రిసోర్స్ అనేవి మైట్ బి ఫ్రీడ్, చాలా దూరంగా ఉంటాయి. అయితే ఇంట్రెస్ట్ ఇన్ రివార్డ్ ఫర్ అబ్స్టినెన్స్, ఇంట్రెస్ట్ అనేది ఆసక్తి లేదా ఈ అబ్సిస్టెన్స్ కొరకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది నాన్న. ఓకేనా, ఇది అబ్సిస్టెన్స్ థియరీ. ప్రతి థియరీలో మనం 2 నుంచి 3 పాయింట్లు మాత్రమే మాట్లాడాం, పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకేనా, మొత్తం రాయాలంటే మీకున్న టైం చాలదు. సో నెక్స్ట్ థియరీ, ఇక థర్డ్ వన్ వచ్చేసి అస్ట్రెయిన్ అండ్ ఆజియో థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. అస్ట్రెయిన్ లేదా ఆజియో థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ సైకోలాజికల్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ సిద్ధాంతాన్ని ఇంట్రెస్ట్ యొక్క సైకోలాజికల్ మానసిక పరమైన సిద్ధాంతము అంటాం నాన్న. ఏంటి ఈ సిద్ధాంతం ఒకసారి చూద్దాం. ఫస్ట్ అడ్వొకేటెడ్ బై జాన్ రే ఇన్ 1834. ఈ సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా సూచించింది జాన్ రే. ఎప్పుడంటే 1834 సంవత్సరంలో. అయితే దిస్ థియరీ వాజ్ గివెన్ ఇట్స్ ఫైన్ షేప్ బై బోమ్ బావర్క్. ఈ బోమ్ బావర్క్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ సిద్ధాంతానికి ఒక షేప్ని, ఒక పరిమాణాన్ని ఇచ్చాడు నాన్న. అయితే యాక్చువల్లీ ఫస్ట్ అడ్వకేట్ చేసింది జాన్ రే 1834లో. కానీ ఈ సిద్ధాంతానికి ఒక రూపు రేఖ షేప్ అనే దాన్ని తీసుకొచ్చింది ఎవరంటే బోమ్ బావర్క్. ఓకేనా, ఇట్ స్టేట్స్ దట్, ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రెజెంట్ గూడ్స్ పొసెసెస్ అండ్ ఆజియో ఓవర్ ఫ్యూచర్ గూడ్స్. ప్రెజెంట్ గూడ్స్ అనేవి ఫ్యూచర్ గూడ్స్కి సంబంధించి పొసెసెస్ అండ్ యాజియోని కలిగి ఉంటాయి. నెక్స్ట్, ఓవింగ్ టు ద ఫ్యాక్ట్ that people prefer a present satisfaction to future satisfaction of an equal amount and equal quantity. ఈక్వల్ అమౌంట్ మరియు ఈక్వల్ క్వాంటిటీతో ఫ్యూచర్ సాటిస్ఫాక్షన్ కొరకు, అంటే భవిష్యత్తులో సంతృప్తి పొందడం కొరకు ప్రస్తుత సాటిస్ఫాక్షన్ని ప్రజలు ప్రిఫర్ చేస్తారు అని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఓకేనా, నెక్స్ట్ దిస్ ప్రిఫరెన్స్ అకార్డింగ్ టు బోమ్ బావర్క్ ప్రకారము ఈ ప్రిఫరెన్స్ అనేది ఈజ్ డ్యూ టు 3 సర్క్యూమ్స్టెన్సెస్, మరలా 3 సర్క్యూమ్స్టెన్సెస్గా ఉంటుంది. ఓకేనా, సో ఆ 3 మనకు అనవసరం లేదు నాన్న. ఇక చివరి సిద్ధాంతం, మనం 4 అని చెప్పుకున్నాం, 3 చెప్పాం. ఇందులో లాస్ట్ది టైం ప్రిఫరెన్స్ థియరీ. చివరిది ఏ సిద్ధాంతం నాన్న? టైం ప్రిఫరెన్స్ థియరీ. ఇది ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. దిస్ థియరీ వాజ్ డెవలప్డ్ బై ఫిషర్. ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసింది ఫిషర్ అనేటువంటి ఆర్థికవేత్త. అకార్డింగ్ టు దిస్ థియరీ, ఈ సిద్ధాంతం ప్రకారం ఇంట్రెస్ట్ ఈజ్ ద ప్రైస్ పెయిడ్ ఫర్ టైం ప్రిఫరెన్స్. టైం ప్రిఫరెన్స్ కొరకు చెల్లించేటువంటి ప్రైస్ పెయిడ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఈ సిద్ధాంతం ప్రకారం.
ఇక ఇందులో టైం ప్రిఫరెన్స్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ మ్యాన్స్ ఇన్కమ్. టైం ప్రిఫరెన్స్ అనేది మనిషి సంపాదించే ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎంతసేపు పని చేస్తే ఎంత డబ్బు వస్తుంది, అంటే ఎంత డబ్బుకి ఎంత పని చేయాలి అని. సో మ్యాన్స్ ఇన్కమ్ మీద టైం ప్రిఫరెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ టైం. ఇన్కమ్ యొక్క ఓవర్ టైం అనేది, సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ టైం, ద డిగ్రీ ఆఫ్ సర్టెనిటీ రిగార్డింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ద టెంపరమెంట్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ద ఇండివిజువల్, ఇవన్నీ కూడా టైం ప్రిఫరెన్స్లో ఇన్క్లూడ్ అయి ఉంటాయి నాన్న. అయితే ద రేట్స్ ఆఫ్ టైం ప్రిఫరెన్స్ యొక్క రేట్స్ అనేవి ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పర్సన్స్. వేరు వేరు వ్యక్తులకి టైం ప్రిఫరెన్స్ అనేవి వేరు వేరు రకాలుగా ఉంటాయి. కొంతమంది రోజుకి 8 గంటలు పని చేయొచ్చు, కొంతమంది 6 గంటలే పని చేయొచ్చు, కొంతమంది రోజంతా పని చేయొచ్చు. ఓకేనా? సో డిఫరెంట్ పర్సన్స్కి టైం ప్రిఫరెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆఫ్టర్ ద టైం ప్రిఫరెన్స్ ఈజ్ డిటర్మైన్డ్, ఎప్పుడైతే టైం ప్రిఫరెన్స్ అనేది నిర్ణయించబడిందో దాని తర్వాత దే టెండ్ టు బికమ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సమానంగా మారుతారు. ఎవరైతే టైం ప్రిఫరెన్స్లో డిటర్మైన్ చేయబడ్డారో వారు. ఓకేనా? ఈ 4 సిద్ధాంతాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏవైనా రెండిట్ల గురించి మనకి షార్ట్ ఆన్సర్ కడడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో లాంగ్ ఆన్సర్ కడిగితే ఈ 4 సిద్ధాంతాలు రాయాలి, షార్ట్ ఆన్సర్ కడిగితే వాడు ఏ 2 అడిగితే ఆ 2 రాయాలి. కాబట్టి 4 నేర్చుకోవాలి. ఓకేనా? మరి ఇందులో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇది నాన్న. రైట్ షార్ట్ నోట్ ఆన్ గ్రాస్ ఇంట్రెస్ట్ అండ్ నెట్ ఇంట్రెస్ట్. గ్రాస్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, నెట్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో నోట్ రాయమని చెప్పాడు, ఒక వ్యాఖ్య రాయమని చెప్పాడు. ఓకేనా? ఈ క్వశ్చన్ చాలా సార్లు మనకి ఎగ్జామినేషన్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చాడు. కాబట్టి ఒక 5 నిమిషాలు మీ కాన్సన్ట్రేషన్ దీన్ని పెడితే మన క్లాస్ అయిపోతుంది. ఓకేనా? చూడండి నాన్న. గ్రాస్ ఇంట్రెస్ట్ మీన్స్ ద టోటల్ ఇంట్రెస్ట్ దట్ ద లెండర్ చార్జెస్ టు ద బారోవర్. గ్రాస్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటంటే రుణం తీసుకునేటువంటి వ్యక్తికి రుణం ఇచ్చే వ్యక్తి విధించే మొత్తము అమౌంట్ ఏదైతే ఉందో టోటల్ ఇంట్రెస్ట్ మొత్తం వడ్డీనే గ్రాస్ ఇంట్రెస్ట్ అంటాం. గ్రాస్ ఇంట్రెస్ట్ అంటే ఏంట్లేదు, నేను డబ్బులు మీకు అప్పిస్తున్నాను, లేకపోతే మీరు నాకు డబ్బులు అప్పిస్తున్నారు, అప్పుడు మీరు లెండర్ అవుతారు, నేను బారోవర్ అవుతాను. మీరు నాకు విధించే మొత్తం ఇంట్రెస్ట్నే, అంటే అప్పు తీసుకునే వ్యక్తికి అప్పిచ్చేటువంటి వ్యక్తి విధించే మొత్తము ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ టోటల్ ఇంట్రెస్ట్నే గ్రాస్ ఇంట్రెస్ట్ అని చెప్తాం. ఓకేనా నాన్న? నెక్స్ట్ నెట్ ఇంట్రెస్ట్ మీన్స్ పేమెంట్ ఫర్ ద యూజ్ ఆఫ్ క్యాపిటల్ ఓన్లీ. క్యాపిటల్లో ఎంతైతే ఉపయోగించామో దాని మీద వేసే ఇంట్రెస్ట్ నెట్ ఇంట్రెస్ట్ అంటాం. మొత్తం ఇంట్రెస్ట్ కాదు, ఓన్లీ ఎంత, ఇప్పుడు 10,000 ఇచ్చాము, అందులో 5,000 యూజ్ అయింది, దాని మీద వేసే ఇంట్రెస్ట్ని నెట్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ గ్రాస్ ఇంట్రెస్ట్ ఇన్క్లూడ్స్ మెనీ ఐటమ్స్. ఈ గ్రాస్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇందులో అనేక ఐటమ్స్ అనేవి ఇన్క్లూడ్ అయి ఉంటాయి. ఏంటంటే విచ్ లెండర్ రికవర్స్ ఫ్రమ్ ద బారోవర్. లెండర్ అనేవాడు, అప్పిచ్చేవాడు బారోవర్ నుంచి వసూలు చేసుకోవడంలో అనేక ఐటమ్స్ అనేవి ఇన్క్లూడ్ అయి ఉంటాయి. అంటే కోర్టు కేసులు వచ్చినా, లేకపోతే వసూలు చేయడానికి మనుషులు పురమాయించిన ఈ అన్ని ఖర్చులు కూడా గ్రాస్ ఇంట్రెస్ట్లోనే ఇన్క్లూడ్ అయి ఉంటాయి. అయితే గ్రాస్ ఇంట్రెస్ట్ ఇన్క్లూడ్స్ ద ఫాలోయింగ్ ఎడిషన్ టు ద నెట్ ఇంట్రెస్ట్. నెట్ ఇంట్రెస్ట్ కంటే గ్రాస్ ఇంట్రెస్ట్ కొన్ని రకాలైనటువంటి ఇన్క్లూడ్స్ని కలిగి ఉంటాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఇన్సూరెన్స్ అగైనిస్ట్ రిస్క్. మొదటిది రిస్క్ మీద ఇన్సూరెన్స్ కలిగి ఉండడం. అదేంటి ఒకసారి చూద్దాం. సమ్ టైమ్స్ ద బారోవర్ మే నాట్ పే బ్యాక్ టు ద అమౌంట్. కొన్నిసార్లు అప్పు తీసుకునే వ్యక్తి వెనక్కి డబ్బును చెల్లించకపోవచ్చు. దేర్ఫోర్ అప్పుడు సంథింగ్ మోర్ ఈజ్ చార్జ్డ్ టు కవర్ దిస్ రిస్క్. ఆ రిస్క్ని కవర్ చేయడం కొరకు అదనంగా ఎంతో కొంత ఛార్జ్ చేస్తూ ఉంటారు. అంటే వడ్డీ ఇవ్వలేదు అనుకోండి, అంటే పే బ్యాక్ చేయలేదు అమౌంట్, దాన్ని కవర్ చేయడం కొరకు ఇంకా అదనంగా ఎంతో కొంత వసూలు చేస్తారు. అంటే భూముల మీదో లేకపోతే బంగారం మీదో ఇలా వేరే రకాలైనటువంటి మార్గాలు ఉంటాయి. అలా కవర్ చేయడానికి, రిస్క్ని కవర్ చేసుకోవడానికి అదనంగా ఛార్జ్ చేయడమే ఇన్సూరెన్స్ అగైనిస్ట్ రిస్క్. ఇక తరువాత ఇన్కన్వీనియన్స్ అంటే అసౌకర్యం. ఏంటి అంటే ఇఫ్ ద బారోవర్ డస్ నాట్ పే బ్యాక్ ఆన్ ద డ్యూ డేట్. ఇవ్వాల్సిన టైంకి అప్పు తీసుకున్న వ్యక్తి, బారోవర్ అనేటువంటి వ్యక్తి లెండర్కి డబ్బులు ఇవ్వలేదు, అప్పుడు ద లెండర్ ఈజ్ పుట్ టు సమ్ ఇన్కన్వీనియన్స్. ఆ అప్పు ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కొంత అసౌకర్యానికి గురవుతాడు. మరియు ఇన్ ద యాక్ట్ ఆఫ్ లెండింగ్ ఈ సఫర్స్ సమ్ ఇన్కన్వీనియన్స్. ఈ అప్పు ఇచ్చేటువంటి విధానం ఏదైతే ఉందో
ఆ విధానంలో కూడా లెండర్ కొంత ఇన్కన్వీనియన్స్కి అసౌకర్యానికి గురవుతాడు. టు కాంపెన్సేట్ దీన్ని పూడ్చుకోవడం కొరకు ఈ చార్జెస్ సంథింగ్ మోర్, మరలా అతని అసౌకర్యాన్ని కూడా పూడ్చడం కొరకు అదనంగా ఇంకొంత ఛార్జ్ చేసేస్తాడు. ఇక థర్డ్ వన్, రివార్డ్ ఫర్ మేనేజ్మెంట్కి ఇచ్చే బహుమతి. అదేంటంటే ద లెండర్ హ్యాస్ టు మెయింటైన్ అకౌంట్స్. ఈ అప్పులు ఇచ్చేటువంటి వ్యక్తి అకౌంట్స్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎవరికి ఎంత ఇచ్చామో అనేటువంటి అకౌంట్స్ని మెయింటైన్ చేయాలి. అండ్ ఆ అకౌంట్స్ రాయడానికి ఒక వ్యక్తి ఉంటాడు. అదేవిధంగా హీ మే హ్యావ్ టు ఎంప్లాయ్ సమ్ పీపుల్ టు కలెక్ట్ ద లోన్. ఇతను ఇచ్చినటువంటి అప్పును వసూలు చేయడానికి కొంతమంది ప్రజల్ని ఎంప్లాయ్ కింద, అంటే ఉద్యోగస్తుల కింద నియమించుకుంటాడు. మరియు ఈ మే హ్యావ్ టు ఫైల్ ఏ సూట్ ఆన్ ద కోర్ట్ ఇఫ్ ద బారోవర్ డస్ నాట్ పే. అప్పు తీసుకున్న వ్యక్తి ఆ డబ్బు వెనక్కి చెల్లించకపోతే ఇతను కోర్టులో దావా వేయాల్సి ఉంటుంది, అదొక ఖర్చు. టు కవర్ సచ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నిటినీ కవర్ చేయడానికి, అంటే అకౌంట్స్ నిర్వచించేవాడికి డబ్బులు ఇవ్వాలి, లోన్లు వసూలు చేసే వ్యక్తులకి డబ్బులు ఇవ్వాలి, అదేవిధంగా కోర్టులో కేసు వేస్తే కోర్టు ఖర్చులు, ఈ అన్ని ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కవర్ చేయడానికి హీ చార్జెస్ సంథింగ్ మోర్, ఇతను ఇంకా అదనంగా ఎంతో కొంత ఛార్జ్ చేస్తూ ఉంటాడు. సో ఇది నెట్ ఇంట్రెస్ట్కి మరియు గ్రాస్ ఇంట్రెస్ట్కి మధ్యన ఉన్నటువంటి తేడా. ఓకేనా? నెట్ ఇంట్రెస్ట్ గురించి పెద్దగా మాట్లాడడం. నెట్ ఇంట్రెస్ట్ అనేది క్యాపిటల్ ఉపయోగం మీద మాత్రమే వేస్తారు, దాని గురించి పెద్దగా మాట్లాడడానికి ఏముండదు. గ్రాస్ ఇంట్రెస్ట్లోనే ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఓకేనా? ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి చాలాసార్లు అడిగాడు కాబట్టి మరలా రేపు రావడానికి కూడా 100% అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. కాబట్టి ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన ప్రతి క్వశ్చన్ని 1-2 సార్లు బాగా క్లాస్ విని ఒక్కసారి పీడిఎఫ్ తీసి చదవండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? దీంతో మనం ఎకనామిక్స్లో ఉన్నటువంటి ఈ పేపర్లో ఉన్న 5 యూనిట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసాం. ప్రతి యూనిట్లో ఉన్నటువంటి ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ని ఒక క్వశ్చన్ బాగా వచ్చిన తర్వాతే రెండో క్వశ్చన్ నేర్చుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి. అప్పుడే ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్, మంచి మార్కులు తెచ్చుకోండి.